హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి నాటు పుట్టగొడుగులతో ఫ్రై అయితే చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకైతే చికెన్ ఫ్రైలా అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. ఫస్ట్గా ఈ మష్రూమ్స్ని అయితే నార్మల్ వాటర్తో 5 to 6 టైమ్స్ అయితే క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. చూసారు కదా, మష్రూమ్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్స్ని ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి మష్రూమ్స్ కుక్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి అయిపోయేంత వరకు కూడా మనం మష్రూమ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, మష్రూమ్స్ నుంచి అయితే ఇలా వాటర్ అనేది దగ్గరికి అవుతూ ఉంటుంది. సో అప్పటి వరకు కూడా మనం అయితే ఇలా ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత అందులోకి చిటికెడంత పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మనం మసాలా అన్నీ కూడా ఇందులో తక్కువగానే వేసుకుంటాం, ఎందుకంటే మష్రూమ్ టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు అయితే మనం ఒక మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దాంట్లోకి అయితే మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గసగసాలు, లవంగాలు, యాలక్కాయి, అలాగే దాల్చిన చెక్క, పలావ్ రెక్కలను కూడా వేసుకుని ఒక మెత్తటి పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అవుతున్న మష్రూమ్లోకి ఆ పేస్ట్ని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఈ మసాలా అంతా కూడా మనకి మష్రూమ్కి అయితే బాగా పట్టాలన్నమాట. చూసారు కదా, మష్రూమ్ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి లాస్ట్గా అయితే మనం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రైలా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నాటు పుట్టగొడుగులు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకైతే చికెన్ ఫ్రైలా అయితే ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.